బడ్జెట్ గురించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఆ బడ్జెట్లో చాలా చిత్ర విచిత్రాలు, ఎవరికి అర్థం కానటువంటి ఒక దుకాణం ఉంటుంది ఆ బడ్జెట్లో. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ బడ్జెట్ వ్యవహారాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 3,24,324 కోట్లు. 3,34,024 పక్కా 234 కోట్లు. మొత్తం 9 వచ్చింది నెంబర్, 9 నెంబర్ అయినది. ఆయననేమో 6 వచ్చేటట్టు చేసేది. ఎస్. అసలు ఏంది బడ్జెట్ లెక్కలు ఏంది, బడ్జెట్ కథ ఏంది అనేది చూద్దాం. సరే, బడ్జెట్ గురించి మళ్ళీ నేను సభలో మాట్లాడతా, బడ్జెట్ వ్యవహారం అంతా ఇండెప్త్గా. కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు నిన్న పెట్టినటువంటి బడ్జెట్. అమ్మ, ఇంత బడ్జెట్ పెట్టినండి, ఇందులో ఈకెల్ తోకలు ఉంటాయి. సపోజ్ మనం కోడిని కోసినాం అనుకో, బూరు వీకెత్తాం, కాళ్ళు గోర్లు కూడా కట్ చేస్తాం, అంతే. దానికి ఉన్నటువంటి పొట్టపేగులు అవన్నీ తీసేస్తాం కదా. ఇక నికరంగా మిగిలేటువంటి బడ్జెట్ అంటారు చూడు, అదెంత మిగులుతుందంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. సార్, పత్రికలలో వివిధ లెక్కలు వచ్చినాయి కానీ, సో నేనైతే అక్యురేట్గా చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్గా 2,17,334 కోట్లు మిగులుతాయి. మరి మిగతా ఎడిపోతాయి అంటే, ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టాలి కదా. ఈ 3,24,234 నుంచి 34 కోట్లలోంచి 23,024 కోట్ల 89 లక్షల రూపాయలు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు మనం తెచ్చిన అప్పులకు. మళ్ళీ ఇవి కాకుండా మొత్తం తెచ్చినటువంటి వడ్డీకి మిత్తి కట్టాలిగా. ఇగో 21,305 కోట్లు ఈ వడ్డీలకు కట్టాలి. ఇవి కాకుండా ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు, ఇక ఇవైతే పక్కా మనకిచ్చే పథకాలు ఒక రోజు ఇటాట్ అయినాయి కదా, ఇవైతే టెన్షన్గా కట్టాల్సినటువంటి. ఎంత పోతా ఉన్నాయి? 3,24,234 కోట్లలో పోతున్నటువంటి 1,06,900 కోట్లు ఇట్లనే పోతున్నాయి. 1,06,900 కోట్లు ఈ రూపాయలు వెళ్ళిపోవాల్సింది. ఇక మిగిలేది ఎంత, నికరంగా మిగిలేది ఎంత అంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. ఇగో ఇది బడ్జెట్. నిజంగా ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, ఇవి అప్పులు ఉన్నాయి. ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, మళ్ళీ అప్పులు తేవాలి, అక్కడ నుంచి అప్పులు తేవాలని చెప్తున్నారు అవి కూడా. ఇంకా దీన్ని జర బాగా ఇన్డెప్త్గా అర్థం చేసుకోవాలి మనం. ఇది కదా, ఒక్కొక్క మంత్రి చేతుల ఎంత బడ్జెట్ కంట్రోల్ చేసే శక్తి ఉంది ఒకసారి చూద్దాం. మల్లు బట్టి విక్రమార్క, ఆయన ఎస్సీ సామాజిక వర్గం, ఆయన నిర్వహించే ప్రధాన శాఖలు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ ఆయన నిర్వహిస్తాడు. కేటాయించిన బడ్జెట్, ఆయన శాఖల కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 89,034 కోట్లు. ఈ 89,034 కోట్లనే ఈ జీతాలు, మిత్తీలు, కిస్తీలు అన్నీ ఉంటాయి. అంటే 27% బడ్జెట్ను ఆయన కంట్రోల్లో. ఇక యనమల రేవంత్ రెడ్డి, ఈయన ఓసీ సామాజిక వర్గం, పురపాలక శాఖ, జీడీఏ, హోము, విద్య, న్యాయ శాఖలు ఈయన పరిధిలో ఉన్నాయి. ఈ అన్ని శాఖలకు కలిపి 49,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 15.27% ఈయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక డి అనసూయ అంటే సీతక్క, ఆమె ఎస్టీ సామాజిక వర్గం, ధనసరి అనసూయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఆమె పరిధిలో ఉన్నాయి. వాటికి 36,769 కోట్లు కేటాయించబడ్డాయి. 11.34% బడ్జెట్ వాళ్ళకి కేటాయించబడ్డది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ఆయన చూస్తా ఉన్నాడు. వీటికి 29,981 కోట్ల రూపాయలు కేటాయించారు. 9.25% దాని బడ్జెట్. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, సహకారం చూస్తా ఉన్నాడు. ఓసీ సామాజిక వర్గం 23,337 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 7.20% బడ్జెట్ అలొకేషన్ జరిగింది ఆయన శాఖలకు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈయన ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ సంక్షేమం, గిరిజన సంక్షేమం 19,721 కోట్లు దానికి కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 6.08% దానికి. దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సామాజిక వర్గం, బీసీ సంక్షేమ శాఖ 14,661 కోట్లు. అంటే 4.52% బడ్జెట్ని ఈయన కంట్రోల్ చేయగలుగుతారు. దామోదర్ రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 13,187 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 4.07% ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, ఇది 9,592 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 2.96%.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం, రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు. ఆయన 6,330 కోట్లు దానికి కేటాయిస్తే 1.95% ఆయన కంట్రోల్లో ఉంది. ఇక మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి ఆయన మైనార్టీ నాయకుడు, మా బీసీ మైనార్టీ సంక్షేమం సంబంధించి 3,768 కోట్లు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన 1.16% కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు, ఈయన ఓసీ సామాజిక వర్గం, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి 3,429 కోట్లు కేటాయించారు. 1.06 కోట్ల రూపాయలు ఏది పర్సెంటేజ్ ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖకు సంబంధించి 2,305 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 0.71% ఆమె కంట్రోల్ చేయగలుగుతారు మొత్తం బడ్జెట్లో. వాకాటి శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గం, పశుసంవర్ధక, మత్స్యశాఖ 1,503 కోట్ల రూపాయలు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. 0.46%. జూపల్లి కృష్ణారావు గారు ఓసీ సామాజిక వర్గం, ఎక్సైజు, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈయన 1,347 కోట్ల రూపాయలు కంట్రోల్ చేసే శక్తి ఉంది ఈ బడ్జెట్లో. 0.42%. ఇక అత్యంత తక్కువ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎస్సీ సామాజిక వర్గం, కార్మిక ఉపాధి కల్పన, అధ్వానం 998 కోట్ల రూపాయలు ఆయన చేతిలో. 0.31%, అంటే 1% బడ్జెట్ కూడా లేదు ఆయన చేతిలో. కేటాయించిందే ఇంత, మరి ఖర్చు చేసేది ఎంత? ఖర్చు తర్వాత కాదు, ఇంకా ఇందులో బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత స్కీమ్స్ ఈ 3 ఉంటాయి. ఇవి చూస్తే నాకు నెరీ అంటే అసలు గడ్డం వివేక్ వెంకట స్వామిని అసలు మంత్రిగా కూడా గుర్తిస్తలేరు వీళ్ళు. దారుణం, అసలు ఎంత దారుణం అది. కార్మిక శాఖకు